హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యారెట్ హల్వా చూపిస్తానండి. ఎన్నో విటమిన్స్ ఉంటాయి క్యారెట్‌లో. అలాగే మన కంటి చూపును గాని మెరుగుపరుచుకోవచ్చండి. 4 క్యారెట్లు తీసుకున్నానండి. మీడియం సైజు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని, ముక్కలు చేసుకొని, మిక్సీలో వేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని, కడాయి పెట్టుకొని, ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యేసుకొని, నెయ్యి కాస్త వేడయ్యాక కొంచెం జీడిపప్పు ముక్కలు, అలాగే కొంచెం బాదం పప్పు ముక్కలు వేసుకొని, మీకు ఇష్టపడితే కొంచెం ఎండు ద్రాక్ష కానీ వేసుకోవచ్చు. ఈ 2 కాస్త దోరగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. కాస్త కలర్ మారుతాయి కదా, అంతవరకు వేపుకోండి. ఇలా ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ అంతా వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా వేపుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని చూడండి, ఇలా బాగా వేపుకొని కాచిన పాలండి ఒక గ్లాస్ నిండా తీసుకున్నాను. ఇవి పోసేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి క్యారెట్ బాగా మగ్గి మెత్తబడేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ప్లేట్ తీసాను. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి, క్యారెట్ బాగా ఉడికిపోయింది. ముందుగా వేపు పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసుకొని ఒక 3 యాలకులు పొడి చేసుకొని వేసుకుంటున్నాను. మీ స్వీట్నెస్ని బట్టి మీరు బెల్లము ఎంత వేసుకోవాలో అంత వేసుకోవచ్చండి. నేను అరకప్పు బెల్లం పొడి వేస్తున్నాను. ఇలా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసే విధంగా బెల్లం పూర్తిగా కరిగిపోయి దీంట్లో బాగా మిక్స్ అయ్యే విధంగా 2 నిమిషాల సేపు బాగా ఇలా కలుపుకొని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. కాస్త దగ్గర పడుతుంది కదండి, అప్పటి వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. చూడండి, గిన్నెలో కానీ తీసేసుకున్నాను. రెడీ అయిపోయిందండి క్యారెట్ హల్వా. ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎన్నో విటమిన్స్ అందుతాయి మన బాడీకి. అలాగే కంటి చూపును కానీ మెరుగుపరచుకోవచ్చు. మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.